హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము నరసింహ క్షేత్రము స్థల పురాణము అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం దగ్గర ఉన్నాము. ఇది తూర్పుగోదావరి జిల్లా సకినేటిపల్లి మండలంలో ఉంటుంది. కృతాయుగంలో వశిష్ఠ మహర్షి కృతాయుగంలో రాజమండ్రి గౌతమి నది నుండి ఒక పాయను తీసుకుని వచ్చి సముద్రంలో కలిపి తపస్సు చేస్తుండగా రక్త విలోచనుడు అనే రాక్షసుడు వశిష్ఠ మహర్షి సంతానాన్ని నాశనం చేస్తుండగా ఆ బాధను భరించలేక నరసింహస్వామిని ప్రార్థించగా స్వామి అవతరించి రాక్షస సంహారం జరిపినారు. వశిష్ఠ మహర్షి నిత్యం అర్చన చేసుకునే విధంగా తూర్పు ముఖముగా ప్రార్థించగా స్వామి పద్మాసనంగాను వామాంకమందు లక్ష్మీదేవి అభయస్తం శంకు చక్రములతో సహా వారికి అభిముఖముగా శిలారూపంలో అవతరించినారు. అందుమూలముగా స్వామి పశ్చిమ ముఖముగా నున్నారు. త్రేతాయుగంలో చూస్తే రావణాసుర సంహారం అనంతరం రాముడు లక్ష్మణుడు ఆంజనేయ స్వామి వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారని బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉన్నది. ద్వాపార యుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేయుచు స్వామివారిని దర్శించుకున్నట్లుగా బ్రహ్మపురాణంలో చెప్పబడి ఉంది. అలాగే కలియుగంలో మందపాటి కేశవదాసు అనే గొల్లల అతను పశువులు మేపుకొనిచు స్వామివారిని చూచినాడు. అనంతరం రెడ్డి ప్రభువుల కర్రతో ఆలయంను నిర్మించినట్లుగా నానుడి. అది శిథిలమైన తర్వాత శాలివాన శకం 1745లో క్రీస్తు శకం మనకి చూసుకుంటే 1823 సంవత్సరం వస్తుంది. కొపనాతి కృష్ణమ్మ అనే అగ్నికుల క్షత్రియుడు రాతితో ఆలయ మండప ప్రాకారాలను నిర్మించినట్లుగా శిలాశాసనం కలదు. ఈ దేవాలయంలో క్రీస్తు శకం 1522లోని గరత్మంతుడు ఆంజనేయ స్వామి పంచలోహ విగ్రహములు ముఖ మండపంలో కలవు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారికి పంచామృత అభిషేకం ఆలయంలో ఉత్తర దిశగా రక్తకుల్య నదిలో జాలరి వలవేస్తుండగా మత్స్యములు రాక శిలారూపంలో ఉన్నటువంటి కూర్మ అవతారం వచ్చుట చూచి విసుగు చెంది నేలకేసి కొట్టగా ఆ శిల నుండి రక్తం వచ్చినది. అది చూసి భయపడి జాలరి మూర్ఛ చెందెను. అప్పుడు ఆకాశవాణి ఆ శిలను స్వామి వద్ద ఉంచినచో ప్రతిరోజు పంచామృత అభిషేకంలో జరిపించవలసినగా తెలిపి తద్వారా భక్తులు తరించెదరు అని చెప్పాను. అప్పుడు ఆ శిలను తీసుకుని వచ్చి స్వామివారి పాదాల వద్ద ఉంచెను. ఈ చరిత్ర అంతయు బ్రహ్మపురాణంలో గౌతమి మత్స్యమందు మహాత్మయం నందు కలదు. ఓకే, థ్యాంక్ యూ. ఇది మనం చూస్తున్నటువంటి దేవాలయంలో ఇక్కడ మనకు చెప్పుకోబడింది 2 వైపులుగా ఉంది. ఇక్కడ చెప్పుకోవచ్చు పశ్చిమ అభిముఖంగా ఉంది మరియు చుట్టూ ఆలయ ప్రాకారం మరియు ఇక్కడ అన్నదాన సత్రం, నిత్యం అన్నదానం చేయుటకు అన్నదాన సత్రం, అలాగే ఈ పశ్చిమ ముఖంలో కూడా మనకు ఒక ఎంట్రెన్స్ అనేది ఉంటుంది. తూర్పు మరియు పశ్చిమంలో 2 వైపుగా. ఇది తూర్పు ముఖ ద్వారం ఎక్కువగా వాడకంలో ఉండదు. పశ్చిమ ముఖంలోనే ఈ యొక్క ఆలయ మెయిన్ ఎంట్రెన్స్ ఉండడం అనేది ఇక్కడ యొక్క విశేషం. మనం బ్రహ్మపురాణంలో చూసాం. కృతాయుగం త్రేతాయుగంలో కూడా మరియు ద్వాపార యుగంలో కూడా ఇక్కడ విశిష్టమైనటువంటి వ్యక్తులు, రాజులు మహర్షులు వచ్చి ఇక్కడ దీన్ని పూజించుకున్నట్లుగా మనకు చరిత్ర చెబుతున్నది. దీనికి పక్కనే సమీపాన సముద్రం ఉండడం ఇక్కడ ఒక విశేషం. ఓకే, కీప్ వాచింగ్. మరిన్ని విషయాలతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ఓకే, హాయ్ ఫ్రెండ్స్. మనం ఇప్పుడు అంతర్వేది సకినేటిపల్లి మండలం తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నాం. ఇక్కడ అంతర్వేది రథం గురించి మనం ఇటీవల కథనాల్లో విన్నాం. ఇక్కడ నూతనంగా ఈ యొక్క రథాన్ని మళ్ళీ తయారు చేయడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అలాగే ఈ యొక్క బస చేయడానికి వీలుగా మనకు ఈ షెడ్స్ నిర్మించడం
మరియు గుడి యొక్క మెయిన్ ఎంట్రన్స్ను మనం ఇప్పుడు చూడబోతున్నాం.